న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన టెలికాం విశ్రాంత ఉద్యోగి వి మోహన్ రావు వసుంధరాదేవి దంపతులకు కేంద్ర ప్రభుత్వం నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పురస్కారం అందుకునేందుకు ఆహ్వానం అందింది. వారి ప్రయాణ ఖర్చులు, వసతిని కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తోంది. ఏప్రిల్ 2024లో కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పిఎం సూర్య ఘర్ యోజన అనే పథకానికి సబ్సిడీ అందించాలని చెప్పి నిర్ణయించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మరునాడే తాను అందుకు దరఖాస్తు చేసుకోవడంతో మోహన్ రావు 3 kV సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోగలిగారు. ఇందుకు గాను 78,000 రూపాయల సబ్సిడీని కూడా ఆయన పొందారు. అంతేకాదు, తాను ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్కు కూడా అందజేస్తున్నానని తెలియజేశారు. దాని ద్వారా కూడా తనకు ఆదాయం సమకూరుతుందన్నారు. సూర్యుడు ఉన్నంత కాలం విద్యుత్తుకు ఎలాంటి కొరత ఉండదని, అందరూ దానిని వినియోగించుకోవాలని చెప్పి ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పథకం అంటే పైన మీద ఉంటుంది, తర్వాత మనం ఇస్తుంది. టికెట్స్ 2 ఉంటాయి కదా. అవును, మేడందే కనిపిస్తుంది. అదే మిస్సెస్ మిస్టర్ అండ్ మిస్సెస్ అన్నట్లు. నా పేరు మోహన్ రావు గారు అండి. మాది వనపర్తి గ్రామం, ఇది జన్మస్థలం. తర్వాత వర్క్డ్ నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలు ఉద్యోగ విరమణ 2005లో చేసినాను. విరమణ అయిన తర్వాత వ్యవసాయము, తర్వాత మిగతా యాక్టివిటీలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాను. ప్రధానమంత్రి ఏప్రిల్ 2024లో ఈ సోలార్ ఎనర్జీ గురించి ఇటుగా క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నాడు. 1 kV, 2 kV, 3 kV వాళ్ళకు సబ్సిడీలు ఇస్తామని. సో ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డేనే హైదరాబాద్ పోయేసి 3 kV సప్లై మాకు సోలార్ ఎనర్జీ సిస్టమ్స్లో అప్లై చేసి నేను కనెక్షన్ తీసుకున్నాను ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఇప్పటికీ 500 యూనిట్లు డైలీ గ్రిడ్ మంత్లీ మేము గ్రిడ్కి ఇస్తున్నాము. సోఫార్ 3000 యూనిట్స్ మేము సోలార్ గ్రిడ్కి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల సోలార్ ఉత్పత్తి వల్ల నా ఇంటికి కావాల్సిన మొత్తం ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మొత్తం, ఇంక్లూడింగ్ టీవీలు, ఏసీలు, తర్వాత రేడియోలు, తర్వాత ఇవన్నీ ఫోను నాకు 0 బిల్లే వస్తూ ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్. సో నేను మన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సోలార్ ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు. అందరూ సామాన్య మానవుల నుంచి ధనికుల వరకు కూడా ఈ ప్రాజెక్టును వినియోగం చేసుకునేసి సూర్యరశ్మిని మనం సోలార్ ఎనర్జీని తీసుకొనేసి మనం ఎంజాయ్ చేయాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో నన్ను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రేపు 26 జనవరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు ఆహ్వానం అందింది. నేను రేపు 26 జనవరి ప్రైమ్ కలిసి మేము ఆహ్వాన పత్రాన్ని స్వీకరించబోతున్నాను. అవసరం పడితే ఒక కొంచెం ఛాన్స్ ఇస్తే నేను ప్రధానమంత్రితో ఈ సోలార్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్టు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ.